హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మా ఛానల్లో ఎంతో టేస్టీ అయిన రెడ్ క్యాబేజ్తో కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇప్పుడు ఈ టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ కోసం ఇక్కడ నేను రెడ్ క్యాబేజ్ తీసుకుంటున్నానండి. వెయిట్ వైజ్గా అప్రాక్సిమేట్లీ ఇది 600 to 950 grams దాకా ఉండొచ్చు. ఇప్పుడు దీనిపైన ఫస్ట్ లేయర్ని మాత్రం రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు క్యాబేజ్ని మనము హాఫ్గా కట్ చేసుకొని సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకుందాము. రెగ్యులర్గా యూజ్ చేసుకునే క్యాబేజ్ కంటే కూడా ఈ క్యాబేజ్లో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఎక్కువైనా సరే దీన్ని మనం నెలకి 2 సార్లన్నా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీన్ని మనము బాయిల్ చేసుకుందాము. దానికోసం కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అడిషనల్గా నేను పచ్చి బఠానీలను కూడా వేస్తున్నానండి. పచ్చి బఠానీలు యూజ్ చేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని పచ్చి బఠానీలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఉప్పుని వేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడు క్యాబేజ్కి, అదేవిధంగా ఈ బఠానీలకి కాస్త ఉప్పు పట్టేటట్టుగా ఉప్పును వేసుకొని తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా నీళ్లు పోయకండి, చూసుకొని కొంచెంగా నీళ్ళని పోసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు 2-3 విజిల్స్ కనుక పెట్టినట్లయితే క్యాబేజ్ మెత్తగైపోయి కూర టేస్ట్ అనేది పాడవుతుంది. కాబట్టి 1 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్కర్ పైన లిడ్ పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ కూర మరింత టేస్టీగా ఉండడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కూరని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి మినపగుండ్లు 1 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ వచ్చి పచ్చిశనగపప్పును వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలను వేస్తున్నాను. ఇవి కాస్త లైట్ గోల్డెన్ కలర్కి టర్న్ అవుతున్నాయన్నప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ పోపు బాగా వేగేటట్టుగా కాస్త ఈ విధంగా వేయించుకోవాలి. పోపు నిదానంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ఆవాలు చిటపట అంటూ, అదేవిధంగా పప్పులు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఇందులోకి వేసేసుకోవాలి. క్యాబేజ్ వేసుకున్న తర్వాత పోపులోకి ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా లోపల వరకు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. క్యాబేజ్లో ఉన్న తేమంతా పోయి బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఈ విధంగా మనం మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కాస్త వేయించినట్టుగా చేసుకున్న తర్వాత కూరలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచి సరిపోయిందో లేదో ఒకసారి క్యాబేజ్ని తీసుకొని చెక్ చేసుకొని, ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని మీరు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కూరలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఈ క్యాబేజ్ని ఫ్రై చేసుకున్నట్లుగా చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిపి మూత పెట్టేసినట్లయితే ఈ ఉప్పు అనేది క్యాబేజీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. 1-2 నిమిషాలు మూత పెట్టి ఈ విధంగా మగ్గనివ్వండి. తర్వాత మూత తీసేసి ఇంకొకసారి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. కూర అయితే అయిపోయిందండి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాము అన్నప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక పొడి వేస్తున్నాము అన్నప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవాలండి, లేదా ఈ కొబ్బరిలో ఉన్న టేస్ట్ మొత్తం పోతుందన్నమాట.
కొబ్బరి ఎంత ఫ్రై అయిందనుకోండి టేస్ట్ అనేది అంత పోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రెడ్ క్యాబేజ్ కర్రీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.